అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎక్కడో ఫ్లాట్లు ఇచ్చారని మండిపడ్డారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఇంటి దగ్గర ఇచ్చిన ఫ్లాట్లను రద్దు చేశారని ఆరోపించారు. ఇక్కడ దోచుకోవడం, హైదరాబాద్ వెళ్లి దాచుకోవడం ఆపాలంటూ విమర్శించారు అంబటి. అసలు అమరావతి ఇది కాదు, కృష్ణానదికి అటువైపు ఉందని అన్నారు. మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఈ గుంటూరు పాత రోడ్డు దగ్గరగా కలిపేటటువంటి ఒక వంతెన 60 కోట్ల పైచిలుకుతో నిర్మాణం చేయబడినటువంటి వంతెన. అది కూడా బకింగ్హామ్ కెనాల్ మీద సుమారుగా 6 మాసాల క్రితం వర్క్ ప్రారంభించారు. ఇది మధ్యలో వచ్చేటట్టుకి పొరపాటు జరిగి నిర్మాణం కుంగింది. ఆ కుంగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించి రాష్ట్ర ప్రజానీకానికి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మేము ఒక బృందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రావటం జరిగింది. బ్రిడ్జిని మేము పరిశీలించాం, పని ఆగిపోయింది. ఆ క్రేన్ పెట్టి అంతకుముందు నిర్మించినటువంటి కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టారు. ఎందుకంటే ఇది డిఫాల్ట్, ఏదో సంథింగ్ రాంగ్. దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో 2-3 విషయాలు ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైందని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ వచ్చారు. నారాయణ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వ పాలన ప్రారంభమైన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి మణిపాల్ దగ్గర హైవేకి కనెక్ట్ చేస్తాం, ఒక పెద్ద ఫ్లైఓవర్ వేసి అని ఆయన చెప్పాడు. తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నారు. సరే, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. అక్కడి నుంచి ఇంకెళ్ళటానికి వీలు లేదు, కొండ అదంతా. ఆ భాగం అంతా కూడా చాలా రద్దీగా ఉండే ఒక కిక్కిరిసిన ప్రదేశానికి తీసుకొచ్చి కలుపుతున్నారు. ఇది తప్పేమోననేది మా అభిప్రాయం. మరి వాళ్ళ బుర్రలో ఏముందో చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మేము అడుగుతున్నది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతామన్నటువంటి మీరు ఈ గుంటూరు పాత గుంటూరు రోడ్డుకి కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు, తప్పేమోననేది మాకున్నటువంటి సమాచారం. దాంతోపాటు ఏంటంటే, ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. ఈ బ్రిడ్జికి అంత తొందర ఎందుకు వచ్చింది? ఆ పక్కన గుంటూరు ఛానల్ ఉంది, ఆ పైన దాటితే కొండవీటి వాగుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ 2 దాటుకు రావాలి, అవి పూర్తి కాలేదు. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు? 60 కోట్లు తొందరగా పూర్తి చేసి దానిలో బిల్లులు చేసి కమిషన్ కోసం చేస్తున్నారు అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అమరావతి ఇస్ ఎ క్యాపిటల్ అన్నారు, దాన్ని ఏమన్నారు, గ్రీన్ ఫీల్డ్ సిటీ, సింగపూర్లో లాగా. అసలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీని మేము నిర్మించబోతున్నాం అన్నారు, నిర్మిస్తున్నాం అన్నారు. అది సామెత చెప్తారు, కళ్యాణం చేసే కళ కాళ్ళ గోళ్ళు దగ్గర తెలిసిపోద్దంట. ఆఫ్టర్ ఆల్ బకింగ్హామ్ కెనాల్ మీద 60 కోట్ల రూపాయలతో మీరు నిర్మాణం చేపట్టినటువంటి వంతెన 6 నెలలు చేసినట్టు కుంగింది. ఇంకా మీరు గ్రీన్ ఫీల్డ్ సిటీ ఎలా నిర్మిస్తారో, ఎంత బలంగా నిర్మిస్తారో మాకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి సందర్భం ఇది. దీనిలో అనేక డీవియేషన్ చేశారనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉందే, ఇది జల రహదారులకు సంబంధించినటువంటి ప్రాంతం. జల రహదారులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద కాలువల మీద, కెనాల్స్ మీద బకింగ్హామ్ కెనాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో. దాని మీద ఒక వంతెన నిర్మాణం చేయాలంటే అనేకమైనటువంటి అనుమతులు కావాలి. నాకున్న సమాచారం ప్రకారం నారాయణ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరు పెద్దగా నోరు మీదపరు, లోకేష్ గారిని కూడా అడుగుతున్నా, ఈ నియోజకవర్గానికి చెందిన లోకేష్ గారిని. అలాంటి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? నాకున్న సమాచారం, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ పర్మిషన్ తీసుకోకుండా వేశారు. ఎందుకు వేయవలసి వచ్చింది అనేది ఇక్కడ ఆలోచించాలి. అంతేకాదు, సిడిఓ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోవాలా, ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవాలా.
అడ్డగోలుగా ఇది మా ప్రభుత్వం, పర్మిషన్స్ ఏం అవసరం లేదు, వేసి పారేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కడో ఉన్నా కూడా వేసేస్తాం. బకింగ్ కెనాల్ మీద ఈజీగా వేద్దామని మొదలెట్టాం. ఆ రెండింటికి ఇంకా ఎక్విజేషన్ కాలేదు. తొందరగా బిల్లు చేసేద్దాం. వరల్డ్ బ్యాంక్ అప్పు ఇచ్చింది, తొందరగా బిల్లు చేసేసి కాంట్రాక్టర్కి ఇచ్చేసి దానిలో కమిషన్ తీసేసుకున్నాం అనేటువంటి లోకేష్ గారి తాపత్రయం తప్ప ఎందుకు ఇంత తొందర వచ్చిందని అడుగుతా ఉన్నా. జనవరిలో మీరు ఇస్తా ఉన్నారు, జనవరి పోయింది, ఆలస్యం అయిపోయింది కదా.